నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా ట్రెండ్ సెట్టింగే. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అసలు తొలి ప్రేమ సినిమా ఎలా బ్లాక్ బస్టర్ కొట్టింది. మొదట్లో అసలు ఆ సినిమా ఫస్ట్ సెకండ్ డే పెద్దగా ఆడింది లేదు, కానీ ఆ తర్వాత ఒక ప్రభంజనమే సృష్టించింది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపెట్టింది. తమ్ముడు సినిమా చూసాం, సుస్వాగతం సినిమా చూసాం. దేనికదే అల్టిమేట్. అలాగే ఆ రిథం, ఆ గ్లోరీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అలా చేస్తూ చేస్తూ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ఏదో కొంత ఇబ్బంది పడ్డారు, డిప్రెస్ అయ్యారు అనుకునే తరుణంలో మళ్ళీ గెలుచుకుని ప్రజల మనస్సులు గెలుచుకొని, వారి ఓట్లు గెలుచుకొని మొత్తానికి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అండ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కూడా ఒక అత్యంత వైభవంగా సాగుతోందని చెప్పాలి. సో సెకండ్ హాఫ్ గురించి కొంత అప్ అండ్ డౌన్స్ వినబడుతున్నప్పటికీ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంది, రికార్డులు బద్దలు కొడుతోంది, కొట్టబోతోంది అంటూ మొత్తానికైతే సోషల్ మీడియా అంతా ఉర్రూతలూగుతోంది. హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అని చెప్పి అటు ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆ సినిమాని ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి వీడియోని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు సోషల్ మీడియాలో. హరిహర వీరమల్లుకు సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ వీడియో ఉన్నా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ హరిహర వీరమల్లు విషయంలో కొంత నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ కూడా బట్ ఒక పాజిటివ్ టాక్ అయితే కనబడుతోంది. చాలామంది పొలిటికల్ లీడర్స్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ సహా ఆఖరికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా వైసీపీ నుంచి వాళ్ళు కూడా పాజిటివ్గా ట్వీట్ చేసిన సందర్భం. అండ్ చంద్రబాబు నాయుడు గారు సినిమాల గురించి పెద్దగా ఆయన ట్వీట్ చేసింది కానీ మాట్లాడింది కానీ మనకు తెలియదు, కానీ హరిహర వీరమల్లు గురించి ఆయన పాజిటివ్గా మాట్లాడడం, ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా ఒక సంతోషం వ్యక్తపరిచిన సందర్భం ఇది. పవన్ కళ్యాణ్ కూడా గ్రాటిట్యూడ్ చెప్పారు ఈ విషయంలో. సో మీరు కూడా దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకి, తర్వాత బంధువులకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అండ్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కూడా ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇది పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. ఏదేమైనప్పటికీ హరిహర వీరమల్లు మాత్రం ఒక పాజిటివ్ రెస్పాన్స్. మరోవైపు ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో కొంత గడబిడ జరిగిన విషయం మనకు తెలిసిందే. పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్, పుష్ప బ్లాక్ బస్టర్, పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంకణం కట్టుకొని మరి ఈ సినిమాను సూపర్ హిట్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇది ఒక హెల్దీగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి మనమందరూ దాన్ని ఆమోదయోగ్యంగా ముందుకెళ్ళొచ్చు హెల్దీగా. అండ్ ఆ సినిమా గురించి కూడా చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం ఏ విధంగా అయితే మన దేశంపై దాడి చేసింది అనే ఒక నేపథ్యం కూడా దీన్ని యాడ్ చేసుకొని మొత్తానికి హరిహర వీరమల్లు యొక్క ఆ వీరత్వాన్ని ఎలా చూపెట్టారు అనేది మొత్తం సినిమాలో మనం చూడొచ్చు. సో ఆ రకంగా. అండ్ దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ ఛానల్స్కి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ చాలా మనసుకు దగ్గరగా తను తెలుసు, కానీ నేషనల్ ఛానల్స్కి, ముఖ్యంగా హిందీ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువగా ఆయన గురించి వినడమే తప్ప స్వయంగా తెలుసుకోవడం అనే విషయానికి మాత్రం చాలా తక్కువ. బట్ ఈరోజు నేషనల్ ఛానల్స్కి, చాలా నేషనల్ ఛానల్స్కి, వాళ్ళ యాంకర్స్కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏదేమైనప్పటికీ చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. నేషనల్ లెవెల్లో ఒకవైపు ఒక గాసిప్ కూడా నడుస్తోంది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రాజీనామా వెనక హెల్త్ ఇష్యూస్ కాదు, పవన్ కళ్యాణ్ వైస్ ప్రెసిడెంట్ అవుతారని ఒక మాట వినబడుతోంది, లేదా కేసీఆర్ వైస్ ప్రెసిడెంట్ అవుతారని ఇంకొక మాట వినబడుతోంది. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే, ఏ కన్ఫర్మేషను ఏమీ లేదు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతకంటే లేదు. ఇంకొకరు థంబ్నెయిల్ కూడా పెట్టారు, మోదీ తర్వాత నెక్స్ట్ పీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి. సో ఇవి కేవలం థంబ్నెయిల్స్ మాత్రమే, బట్ ఇందులో అథెంటిసిటీ అనేది మాత్రం చాలా తక్కువ. మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మనం మాట్లాడుకోవడం అసలైన జర్నలిజం కిందికి వస్తుంది. అండ్ ఇక్కడ ముఖ్యంగా నేషనల్ ఛానల్స్కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు చాలా కీలకమైనవి. అందుకే ఈ వీడియో పూర్తిగా నేషనల్ ఛానల్స్లో తాను చెప్పిన మాటల సారాంశాన్ని ఒక 4-5 పాయింట్లలో ఎక్కువగా టైం వేస్ట్ కాకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే తాను అక్కడ యాంకర్స్ అడిగిన ప్రశ్నలకి ఓవరాల్గా అన్ని ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తనకి సినిమాలు ఇష్టమా, రాజకీయాలు ఇష్టమా అని చెప్పి ఒక యాంకర్ అడగడం జరిగింది. సో ఎడిటర్ ఇన్ చీఫ్ తాను అడగడం జరిగింది. అయితే సినిమాలు ఇష్టమా, రాజకీయాలు ఇష్టమా అంటే 2 ఇష్టమే అని చెప్పారు ఆయన. ఎందుకంటే సినిమాలు నేను మొదటి నుంచి చేస్తూ నేను ఒక ఆదాయం సంపాదించింది నేను సినిమాలోనే, అండ్ నేను మరో వేదికగా రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు రాజకీయాల్లో కూడా. సో ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి, డబ్బు సంపాదించాలంటే సినిమాలో సంపాదించాలి. ఎందుకంటే నాకు రాజకీయాల్లో స్పెండ్ చేయడానికి డబ్బు లేనప్పుడు
నేను సినిమాలు కూడా ఒప్పుకొని ఆ సినిమాల నుంచి నేను డబ్బు తీసుకొని రాజకీయాల్లో స్పెండ్ చేయడం జరిగింది, ప్రజలకు సర్వీస్ చేయడంలో స్పెండ్ చేయడం జరిగింది అంటూ గొప్పగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. నిజానికి డబ్బు సంపాదించడానికి సినిమాను నేను ఉపయోగించుకుంటున్నాను, రాజకీయాల్లో ప్లస్ సేవ చేయడానికి అనే మాట మాట్లాడడం అది పవన్ కళ్యాణ్కే చెల్లుతుంది. ఇంకెవరు కూడా మనకు తెలిసి ఆ రకంగా మాట్లాడిన సందర్భాలు అయితే లేవు ఈ కాలంలో. ఎంతసేపు పార్టీల పరంగా నేతల పరంగా విమర్శలు చేసుకోవడమే తప్ప. సో నిజంగా ఇది గొప్ప మాట. యాంకర్స్ కూడా ఆశ్చర్యపోయారు, వ్యూవర్స్ కూడా ఆశ్చర్యపోయారు అటువంటి డైలాగులకి. అంత అద్భుతంగా చెప్పారు. ఇక మరోవైపు మరి మీరు పొంగిపోతారా, మీకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుందా ఫీలింగు, మీరు గొప్పగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా సినిమాల విషయంలో కానీ రాజకీయాల విషయంలో కానీ? అంటే ఒక గొప్ప తత్వాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు, ఇది నిజంగా మనం వినాలి, వీలైతే 10 మందికి షేర్ చేయాల్సిన సందర్భం. ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు డూ యువర్ డ్యూటీ అండ్ డిసపియర్. మీ పని మీరు చేయండి, అక్కడి నుంచి పక్కకి వెళ్ళండి, దానికి సంబంధించిన ఫలితాన్ని ఆ దేవుడే ఇస్తాడు, కృష్ణుడే చూసుకుంటాడు అన్న పద్ధతిలో నేను ఉంటానండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈవెన్ సినిమాలైనా అలాగే చేస్తాను, సినిమా నేను మనసు పెట్టి చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ప్రాసెస్లో భాగంగా ఆ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేస్తాను, దాని రిజల్ట్ను మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయను. బాగా హిట్ అయిందనుకోండి అద్భుతం, హిట్ కాలేదనుకోండి హిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను, అంతేగాని ఎక్కడా నేను టెంప్ట్ అయిపోయి బాధపడి అంటే కృంగిపోయి లేకపోతే కృషించిపోయో లేకపోతే ఇంకా ఎత్తుకు ఎదిగానన్న ఒక గర్వంతోటో నేను ఎప్పుడూ ఉండను. డూ యువర్ డ్యూటీ అండ్ డిసపియర్, ఈ డైలాగ్ వాడారు ఆయన. సో చాలా అద్భుతమైన తత్వం ఆయన బోధించారు. నిజానికి పవన్ కళ్యాణ్ అంటే మనం ఒక పవర్ స్టార్ కదా, డ్యాన్స్ చేస్తాడు కదా, యాక్టింగ్ చేస్తాడు కదా అని మనం అనుకుంటాం, కానీ తనలో చాలా సెన్సిటివ్ లక్షణాలు ఉన్నాయి. చాలామందికి తెలిసిన విషయమే, కానీ మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి, చాలా సెన్సిటివ్. ఆయన పడే మొహమాటంలో ఒక నిజాయితీ ఉంటుంది, నవ్వుతే ఒక మొహమాటంతో కూడా నవ్వితే అందులో నిజాయితీ ఉంటుంది. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ చాలామంది మనస్సుల్ని హత్తుకున్నారు. డూ యువర్ డ్యూటీ అండ్ డిసపియర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అందులో ఒక ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆవిడ పవన్ కళ్యాణ్ కాదు మీరు పవన్ కూల్ కళ్యాణ్ అని చెప్పి ఆవిడ మెచ్చుకోగానే ఆయన పగలబడి నవ్వారు. అందులో ఉన్న ఆ నవ్వులో ఉన్న అది మనం చూడాల్సిందే. ఇంకా ఇక్కడ హరిహర వీరమల్లు గురించి అండ్ మొఘల్స్ గురించి ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే 2017లో దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగింది. యాక్చువల్లీ క్రిష్ తోటి, డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ తోటి, రాధాకృష్ణ తోటి డిస్కషన్ జరిగింది 2017లో. 2019లో దీనికి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది పొలిటికల్గా ఎటువంటి మెసేజ్ మేమేమి ఇవ్వలేదు అప్పటికి. మేము షూటింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ రోజు జరిగిన ఎలక్షన్స్ విషయంలో కావచ్చు, 2019 రిలేటెడ్ ఎలక్షన్స్ విషయంలో కావచ్చు, మేమేం మెసేజ్ రిలేటెడ్గా మేమేం ఆలోచించుకోలేదు, ఇప్పటికి కూడా మేము అట్లా ఏం ఆలోచించలేదు అని అన్నారు. కానీ బట్ యాక్సిడెంటలా అది కోఇన్సిడెన్సా అనే విషయం మనం ఆలోచిస్తే ఎన్సీఈఆర్టీ ఏమో బుక్స్లో మొఘల్ సామ్రాజ్యాన్ని బాగా గ్లోరిఫై చేశాము ఇన్ని రోజులు, కాదు వాస్తవం ఏంటో చూపెడదామని 8వ తరగతి పుస్తకాల్లో అక్బరు బాబరు యొక్క నీచ నికృష్ట వృత్తి లేకపోతే వాళ్ళ యొక్క క్రూరత్వం ఇవన్నీ కూడా చూపెట్టడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం హరిహర వీరమల్లు కూడా అదే కాన్సెప్ట్ తోటి మొత్తానికి రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మాత్రం మేము అంత రిలేటెడ్గా దీని గురించి ఏం ఆలోచించలేదు, పొలిటికల్గా ఏం మెసేజ్ ఇవ్వలేదు, అదొక కోఇన్సిడెన్స్ అన్నట్టుగా చెప్పారు. ఏదేమైనా మనం మాత్రం ఎంత కోఇన్సిడెన్స్ అయినా ఎలా చెప్పినా కూడా టైమింగ్ ప్రకారం చూస్తే అటు ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకాల్లో సిలబస్ మార్చడం అండ్ అట్ ద సేమ్ టైం హరిహర వీరమల్లో మొఘల్స్ గురించి ఇలా ఉండడం అనేది చూస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తీకరించిన భావం ఏంటంటే మొఘల్స్ని మనం చాలా గ్లోరిఫై చేశాం, వాళ్ళకు ఉన్నదానికంటే ఎక్కువగా వాళ్ళను బాగా మనము హైలైట్ చేశాము అనేది చెప్తూ ఉన్నారు. ఆయన చాలా డైలాగులు అంటే చాలా విషయాలు చెప్పారు. ఏమిటి అంటే అక్బర్ ది గ్రేట్ అని మాట్లాడాము. తర్వాత మన విషయానికి వస్తే చిన్నప్పుడు మనము మొఘల్ సామ్రాజ్యం గురించి చాలా చదివాం, కానీ విజయనగర సామ్రాజ్యం కానీ లేకపోతే కాకతీయుల సామ్రాజ్యం కానీ లేకపోతే శ్రీకృష్ణదేవరాయల గురించి కానీ ఇట్లాంటివి మనము హిస్టారికల్గా అసలు మనం ఎప్పుడు చాలా ఒక పేరాగ్రాఫ్ నుంచి ఒక హాఫ్ పేజ్ వరకు మాత్రమే చదివాం, కానీ మొఘల్స్ గురించి మాత్రం పేజీలు చదివాము. ఇది తలుచుకుంటే చాలా బాధగా అనిపించింది నాకు, చాలా ఆవేదన చెందాను అని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఇది ఖచ్చితంగా వాళ్ళను గ్లోరిఫై చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకొక మాట అన్నారు డిస్క్రిమినేషన్, అంటే మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఇది ఆవేదన చెందుతున్న పరిస్థితి, అందుకే నేను దాని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అన్నారు. ఇక తర్వాత లాంగ్వేజ్ గురించి కూడా యుద్ధాలు జరిగాయి. మహారాష్ట్ర
ఎక్కడో హిందీ మాట్లాడే అతన్ని కొట్టడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి సౌత్‌లో కూడా. ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్రాంతంలో మనం చూస్తాం. హిందీ వచ్చినా వాళ్ళు మాట్లాడరు. హిందీ రానట్టుగా ఉంటారు తమిళనాడు ప్రాంతం ప్రజలు. ఇప్పటివరకు మనకు అది తెలుసు. కానీ దేశవ్యాప్తంగా చూస్తే హిందీ వచ్చినందుకు కూడా కొట్టిన సందర్భం ఒక చోట జరిగింది. అయితే పవన్ కళ్యాణ్‌ని ఆ ప్రశ్న అడిగినప్పుడు, నేను చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగాను. అండ్ నెల్లూరులో కూడా పెరిగాను. నేను చదువుకున్న చదువుల్లో సెకండ్ లాంగ్వేజ్ నాది హిందీ. కాబట్టి నాకెప్పుడూ హిందీ మీద ద్వేషం గానీ, ఇంకా ఏమీ లేదు. ఇతర భాషల మీద కూడా ద్వేషం అనేది ఏమీ లేదు. చక్కగా అన్ని భాషలు నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. నేను ఇప్పటికైనా హిందీని గౌరవిస్తాను. ఈవెన్ దేశవ్యాప్తంగా అందరూ కూడా అన్ని భాషల్ని గౌరవించాలి. ముఖ్యంగా యూపీ లాంటి ప్రాంతానికెళ్తే యోగి ఆదిత్యనాథ్ అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టిచ్చారు. అక్కడ సైన్ బోర్డ్స్‌లో హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, కన్నడ ఉంది, తమిళ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి సైన్ బోర్డ్స్‌లో. సో ఇది చాలా గొప్ప విషయం. అండ్ అక్కడ తమిళ్ స్కూల్స్, తమిళ్ లాంగ్వేజ్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ రకంగా చూస్తే అన్ని భాషల్ని అందరూ గౌరవించాలి అనేది ఆయన క్లియర్ కట్‌గా చెప్తున్నారు. హిందీని నేను హేట్ చెయ్యను. నేను ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తాను. ఎవరు కూడా హేట్ చెయ్యొద్దు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్‌గా ఇంకొక విషయం కూడా ఆయన క్లియర్‌గా మాట్లాడారు. సినిమాల రిలేటెడు. మనం పాన్ ఇండియా సినిమా అని అంటాం. పాన్ ఇండియా సినిమా అంటే నార్త్ ఉంటుంది, సౌత్ ఉంటుంది, అన్ని రాష్ట్రాలు ఉంటాయి. ముఖ్యంగా హిందీ వాళ్ళకి కూడా ఉంటుంది. మరి మన తెలుగులో మనము పాన్ ఇండియా, తమిళ్‌లో పాన్ ఇండియా అన్నప్పుడు మరి హిందీని మనం ఎందుకు హేట్ చేయాలి? సో పాన్ ఇండియా కదా! అని చెప్పి ఆయన క్వెషన్ ఏశారు. సో ఆయన ఇంటెన్షన్స్‌ని మనం మాట్లాడుకుంటున్నాం. చాలా స్పీడ్‌గా మాట్లాడుకుంటున్నాం. సో ఓవరాల్‌గా అయితే ఆయన హిందీ భాషే కాదు, ఏ భాషనైనా గౌరవించాలి అది అని ఆయన చెప్తున్నారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ గురించి కూడా రెసిగ్నేషన్ గురించి అడిగితే సో దాని గురించి జస్ట్ నవ్వి వదిలేశారు. గట్టిగా తన స్టైల్‌లో నవ్వి వదిలేశారు తప్ప దాంట్లో నాకేమి పెద్దగా సంబంధం లేదు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా అటు మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడడం, హిందీ గురించి మాట్లాడడం, సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఒకటి మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తోటి. ఒక డిప్యూటీ సీఎం 'హరిహర వీరమల్లు' తర్వాత నేషనల్ ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ గ్లోరిఫికేషన్ అంతా చూస్తే పవన్ కళ్యాణ్ నిజంగా ఒక మంచి హైలైట్ మూమెంట్‌లో ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపిస్తోంది, మాకనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.